బిర్యానీ అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే. చాలా చోట్ల బిర్యానీలు దొరుకుతాయి. చాలా రకాల బిర్యానీలు కూడా దొరుకుతాయి. అందుకే బిర్యానీ రుచిగా ఉండాలే కానీ జనం ఎంత దూరమైనా వెళ్తుంటారు. అయితే ఇప్పటిదాకా దమ్ బిర్యానీ, దోపుడు బిర్యానీ, ఫ్రై బిర్యానీ, రొయ్య బిర్యానీ, బొంగుల బిర్యానీ చూస్తుంటాం. అయితే వీటన్నింటికి మించి అదరహో అనిపించేలా సూపర్ టేస్ట్ ఉండే పండుగప్ప బిర్యానీ గోదావరి జిల్లాలో చాలా స్పెషల్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీకన్య రెస్టారెంట్ లో ఈ పండుగప్ప బిర్యానీ కేశవరాజు తయారు చేస్తుంటారు. గోదావరి జిల్లాలో అంటేనే వెరైటీకి పెట్టింది పేరు. అలాగే చికెన్, మటన్, ప్రాన్స్ బిర్యానీలు కాకుండా చాలా ఖరీదైన సముద్రపు పండుగప్ప బిర్యానీ చేయాలనుకున్నారు రాజుగారు. పండుగప్పను కొనాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అలాగే బిర్యానీలో ఈ పండుగప్ప పని ప్రాసెసింగ్ చేయడం కూడా చాలా పెద్ద పనే. ఎందుకంటే ముళ్ళు లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ మన కేశవరాజు గారు సుమారు 15 కేజీలు ఉండే సముద్రపు పండుగప్ప తెచ్చి ముళ్ళు లేకుండా ప్రాసెసింగ్ చేస్తారు. అందులో డ్రెస్సింగ్ చేసేటప్పటికి కేజీకి 1/2 కేజీ వస్తుంది. 50 కేజీలు కొంటాం, 10 కేజీలు వస్తాయి. 10 కొంటే 12.5 అవుతుంది. ఖచ్చితంగా కాట అయినట్టు సగం పోతుందండి. మేము ఆల్రెడీ 1.5-2 ఇయర్స్ మొదలెట్టాం. ఇది చాలా మంది చాలా బాగుంది అన్నారు కానీ దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి దాన్ని బాగా డెవలప్ చేసి చేస్తున్నాం. మేమంటే చిన్న చేపలు కొన్నాం, బాగా పెద్దవి, 15 కేజీలు 20 కేజీలు పండుగ ఒకటి. ఒక చేప 10,000 12,000 ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా. అది దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ కటింగ్ చేసి డ్రెస్సింగ్ చేసి ముళ్ళు లేకుండా బోన్లెస్, ఓన్లీ బోన్లెస్ దాన్ని ఫ్రై కొట్టి బిర్యానీలో మళ్ళీ మసాలా కలిపి దాన్ని చేయటం వల్ల టేస్ట్ వద్దండి. మిగతా వాళ్ళని కాస్ట్లు పెట్టి ఎవరు చేయలేదు. మేమంటే కొంచెం ఐటమ్ బాగుందని చెప్పి ఈ ఐటమ్ బాగా సక్సెస్ చేసాం. ఈ బిర్యానీకి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఇటు రాజోలు, ఇటు తాడేపల్లిగూడెం, విజయవాడ నుంచి కూడా మొన్న వచ్చారండి. డైలీ వస్తున్నారు బాబు. స్వయంగా ఉదయాన్నే చేపను తెప్పించి దగ్గరుండి బిర్యానీ చేపను ప్రాసెసింగ్ చేయిస్తారు. 15 కేజీల పండుగప్ప చేపను ప్రాసెసింగ్ తర్వాత 5-6 కేజీలు మాంసం వస్తుంది. దీనిని ముందుగా మొక్క విడకుండా వేయించి తర్వాత బిర్యానీలో ఈ ఫ్రై ముక్కలను కలిపి చేస్తారు. అయితే ఈ బిర్యానీ ఇంత రుచిగా ఉండడానికి కారణం కేశవరాజు సొంత మసాలాలు వాడుతుండడమే. అందుకే ఈ బిర్యానీ తినడం కోసం మన చుట్టుపక్కల రాష్ట్రాలే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రేట్ ఎక్కువ అయినప్పటికీ రాజుగారి బిర్యానీ హోటల్ అసలు ఖాళీ ఉండదు. బిర్యానీ తయారైన గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. మాది రాజమండ్రి అండి. పాలకొల్లు 12 వస్తే ఇక్కడ భోజనం చేసే టైంకి ఇక్కడ లోకల్గా అడిగితే భోజనం చేయడానికి ఎక్కడ బాగుంటుంది ఏంటి రెస్టారెంట్ ఏంటి అని అడిగితే బ్రాడీపేట బైపాస్ రోడ్లో శ్రీకన్య రెస్టారెంట్ బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి స్పెషల్ అని అడిగితే పండుగప్ప బిర్యానీ స్పెషల్ అన్నారు. అలా ఎప్పుడు వెళ్ళలేదు ఏంటి పండుగప్ప బిర్యానీ అని చెప్పి ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేస్తే ఎక్సలెంట్, చాలా బాగుంది. మా రాజమండ్రిలో కూడా లేదు అలాంటి పండుగప్ప బిర్యానీ. ఇక్కడ రాజుగారు అంట బాగా ఫేమస్ ఈ బిర్యానీ అని చెప్పి అన్నారు. అది కూడా మేము టేస్ట్ చేసి చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ చాలా బాగుంటుంది. పండుగప్ప బిర్యానీ ఇంకోటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ బిర్యానీ. ఇది పాలకొల్లో శ్రీకన్య హోటల్ అనేది చాలా ఫేమస్ అండి. ఫుడ్ విషయంలో రాజుగారు చాలా కేర్ తీసుకుని మనకి మంచి ఫుడ్ ఇవ్వడంలో ఆయన చాలా జాగ్రత్త తీసుకుని మనకు మంచి ఫుడ్ అందిస్తూ ఉంటారు. దీంట్లో ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ ఇవన్నీ కూడా చాలా బాగా మనకి సప్లై చేస్తూ ఉంటారు. నాన్ వెజిటేబుల్స్, ఎన్వి కర్రీలు అన్నీ కూడా చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దీంట్లో పాలకొల్లు నేను చెప్పగలుగుతుంది ఏంటంటే బెస్ట్ హోటల్ అందే శ్రీకన్య హోటల్ అని చెప్పగలుగుతాను. పండుగప్ప బిర్యానీ, నెక్స్ట్ ఫిష్ కర్రీ బిర్యానీ అన్ని కూడా బాగా ఎక్సలెంట్ గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మంచి ప్రికాషన్ తీసుకుంటూ ఉంటారు. నేనైతే ప్రిపేర్ చేసేది అయితే పాలకొల్లో నెంబర్ 1 శ్రీకన్య హోటల్ అనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మా ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఏదైనా ఇక్కడ రావాలనుకుంటే కనుక శ్రీకన్యనే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్.